నటీనటులు ఎవరైనా ఓ సినిమాలో ఓ ఛాలెంజింగ్ రోల్ వచ్చిందంటే ప్రాణం పెట్టి నటిస్తారు. ఆ పాత్రలో జీవించాలని పరితపిస్తుంటారు. అందుకోసం తెగ కష్టపడతారు. వారు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా జస్ట్ గుర్తింపును మాత్రమే కోరుకుంటారు. తాను కూడా అదే గుర్తింపు కోరుకున్నానని, కానీ తనకు ఆ గుర్తింపు ఎందుకో అనుకున్నంతగా రావడం లేదంటూ జగపతి బాబు తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దిమ్మ తిరిగే కలెక్షన్స్తో దూసుకుపోతాం. ఈ సినిమాలో జగపతి బాబు అప్పలసూరిగా అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమాలో హీరోకు మార్గనిర్దేశకం చేసే క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. తన యాక్టింగ్తో అందరి చేత ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పెద్ది మూవీకి మరింత ప్రచారం కల్పించేందుకు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు వెళ్ళిన జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తానేదో కేవలం సినిమాలో చేసుకుంటూ వెళ్లే వ్యక్తిని కాదని చెప్పిన జగపతి బాబు పెద్ది చిత్రంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నానన్నాడు. పెద్ది రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీకి చెందిన ఒక బడా డైరెక్టర్ తనకు ఫోన్ చేసి, ఇంత గొప్ప పాత్ర చేసిన మిమ్మల్ని ఎందుకు ఎవరు గుర్తుపట్టట్లేదు, అదే పరభాషా నటులు చేసి ఉంటే ఆకాశానికి ఎత్తేవారు కదా అని చెప్పారన్నాడు. తాను కూడా దర్శకుడు బుచ్చిబాబును ఇదే ప్రశ్న అడిగానని, షూటింగ్ సమయంలో ప్రతి షాట్కు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు తనను మర్చిపోతున్నారా అనే సందేహం కూడా వ్యక్తం చేశానన్నాడు జగపతి బాబు. అంతేకాదు, అప్పలసూరి పాత్ర కోసం తాను అంతగా కష్టపడ్డాడని, అలాంటప్పుడు గుర్తింపు కోరడంలో తప్పేమీ లేదు కదా అన్నాడు జగపతి.